కృష్ణ నీకు డబుల్ కంగ్రాచులేషన్స్ అభి. ఒకటి నీకు పెళ్లి చూపులు కుదిరేడు దానికి, రెండు ఆ బీహార్ గ్యాంగ్ ను పట్టుకునేడు దానికి. యాడా గ్యాంగ్ నేను చూడాలప్పా, తీసుకొచ్చి వంగ పెట్టి కొడుకులు. సారీ సార్, వాళ్ళు లేరు సార్. లేరా? ఏమైనారు? अब आपकी शादी पक्का हो गया, आप भी कुछ हमें भी कुछ कर दो साहब. ఏం చేయమంటారా? हमको छोड़ दे साहब. और చెల్లెల్ మ్యారేజ్ ఫిక్స్ అయింది సాబ్. ఎక్లౌతి బహన్ है, 1 వీక్ మ్యారేజ్ చుట్టి ఇప్పించండి సాబ్. అవు సార్, బీహార్ పోయి మా చెల్లెలు పెళ్లి చేసుకొని 1 హప్తాలో తిరిగి వస్తాం సార్. మ్యారేజ్ చుట్టి దిలాదో సాబ్. సరేరా, వదిలేస్తాను. 1 వీక్ లో వచ్చేయాలి. కాకపోతే హైదరాబాద్ పోలీస్ దెబ్బ ఎలా ఉందో చూపిస్తాను. ఓకే? అంటే వాళ్ళకు 1 వీక్ మ్యారేజ్ లీవ్ ఇచ్చి పంపించినావా? నెల్లూరు మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇన్నావా? అవును, వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా లీవ్ ఇచ్చి పంపనీకి? తప్పేంటి సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి లీవులు ఉన్నప్పుడు, మన పోలీస్ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు, ఎక్కడో బోర్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళకి లీవులు ఉన్నప్పుడు, పాపం క్రిమినల్స్ సార్, వాళ్ళేం తప్పు చేశారు సార్? వాళ్ళు మళ్ళాగా మనుషులే కదా సార్? మనుషులే, కానీ మాట మీద నిలబడే మనుషులు కాదు. అయినా ఈ నుంచి పోయినాక మళ్ళా మన స్టేషన్ ఎత్తు కూడా తిరిగి వచ్చారా? వస్తారు సార్. ఏ ఎట్లా సారు? నిన్ను చూసి భయపడొచ్చారా? కాదు సార్, మిమ్మల్ని చూసి భయపడి పోసుకుంటూ వస్తారు సార్. అవునా? నన్ను చూసా? అవును సార్. క్రిమినల్స్ కి, రౌడీలకి, గోండాలకి డీసీపీ రంజిత్ కుమార్ అంటే సింహ స్వప్నం సార్. అంతేకాదు సార్, ఈ సిటీలో మటర్లు, మానభంగాలు చేసే క్రిమినల్స్ ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళిపోయారు సార్. ఇంకా చెప్పు. అర్ధరాత్రి 12 గంటలకి ట్యాంక్ బండి మీద ఆడవాళ్ళు క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు సార్? డీసీపీ రంజిత్ కుమార్. బాపూజీ కళ్ళలో కన్నా స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దానికి కారణం ఎవరనుకుంటున్నారు? అది కూడా నా వల్లేనా? మీ వల్లే సార్. మా అక్క దగ్గర నుంచి ఫోన్ సార్. మాట్లాడుకో బి, పెళ్లి చూపులు ఫిక్స్ అయినా కదా, మాట్లాడుకో. చెప్పక తమ్ముడు, నీకు పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయారా? అమ్మాయి అమెరికా సంబంధమే కావాలందంటరా. ఏమైందబ్బి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అంట సార్. ఇది మామూలేగా మనకు ఫిక్స్ అయితే ఫీల్ అవ్వాలి కానీ, అవి ఇంకొక తూరి మంచి జిక్కుతాదిలే. ఆల్ ద బెస్ట్. ఏంటో ఈ జీవితం. 2 రోజుల క్రితం పోలీస్ సిబ్బంది డాబా దగ్గర దావత్ పేరుతో చేసిన గానా బజానా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాను పోలీసులంటే పబ్లిక్ లో ఇమేజ్ తగ్గుతోంది. పోలీసు వాళ్ళ డాన్సులు మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా అని ఎస్ఎంఎస్ పోల్ పెడితే ఖండిస్తామని 136% వచ్చింది. ఇంత జరుగుతుంటే ఈ డీజీపీ ఏం బిగుతున్నట్టండి? డీసీపీ పబ్లిక్ ముందుకొచ్చి క్షమాపణ వేడుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరుతుంది, లేదంటే ఇది పెద్దదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డీసీపీ పబ్లిక్ ముందుకు రావాలి, బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి. మా నెల్లూరులో ఇట్లా జరగ సార్. ఇలా అన్ని వర్గాల్లో వచ్చిన తీవ్రమైన అభ్యంతరాల్ని దృష్టిలో పెట్టుకుని డీసీపీ గారు పబ్లిక్ కి అపాలజీ చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలిచండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ప్రజలకు క్షమాపణ చెప్పడానికి స్వయంగా డీసీపీ రంజిత్ కుమార్ గారే మీడియా ముందుకొస్తున్నారు. ఏమి పోలీసులు డాన్స్ చేయకూడదా? తట్టుకోండి. అంటే స్టూడెంట్స్ పొట్టేగాళ్ళు డాన్సులు చేయొచ్చునా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాన్సులు చేయొచ్చునా? పొలిటీషియన్లు, సినిమా యాక్టర్లు డాన్సులు చేయొచ్చునా? మా పోలీసులు మాత్రం డాన్సులు చేయకూడదా? ఎలా? మా పోలీసులు యాదాన్లో తక్కువ, మాకు డాన్స్ రాదా? చూడండి, డ్యూటీలు చేసిన, డాన్సులు చేసిన పోలీసుడే నంబర్ 1. అమ్మి, పోకిరిలో హీరో ఎవరు? మహేష్ బాబు. నో, ఒక పోలీసోడు. అభి, గబ్బర్ సింగ్ లో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. కాదు, ఒక పోలీసోడు. చూడండి, మొన్న ఒక దావత్ లో మా వాళ్ళందరూ డాన్సులు చేసినారు. ఇప్పుడు నేను మీ ముందు డాన్స్ చేసిన. మా డిపార్ట్మెంట్ మొత్తం మీ అందరి ముందు డాన్సులు చేస్తాం. మాకెదురొచ్చిన వాళ్ళ చేత డాన్సులు చేపిస్తాం. డాన్స్ అదరగొట్టేశారు సార్. మేమంతా గర్వంగా తలెత్తుకునేలా చేశారు సార్. మరేమనుకుంటాడావు? మీరేనా చేసేది, మేము కూడా చేస్తాం. అవును సార్. ఈ డీసీపీ రంజిత్ కుమార్ ఎవరి ముందు తల వంచే ప్రసక్తేలే. నన్ను క్వశ్చన్ చేసే దమ్ము, ధైర్యము ఈ సిటీలో ఎవరికైనా ఉండదా? సార్, ఏమి మెసేజ్ వచ్చింది సార్. దాని నుంచి మనవడు గారు చదివే కాన్వెంట్ నుంచి. ఏం ఆడుగుడికి డాన్స్ చేసినావా? ఏమైతుందబ్బా? ఏమమ్మా, ఏంది ఎలా పిలిపించినావు? ఎవరైనా? మ్యామ్, మా తాతయ్య. ఓహో, మీరేనా? యా. మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి పిలిపించాను. పనిష్మెంటా? నాకా? ఎలా? మీ మనవడు చేసిన తప్పు. అవునమ్మా,
చేసినాడు తాత లెక్కనే ఉంటాడు, తాత లెక్కనే చేస్తాడు. తప్పేంది? తప్పున్నారా? మీరు మీడియా వాళ్ళ ముందు రెచ్చిపోయి డాన్స్ చేస్తే మీ మనవడు మీ ఇన్స్పిరేషన్ తో క్లాస్ రూమ్ లో డాన్స్ చేశాడు, డిసిప్లిన్ చెడగొట్టాడు. కాబట్టి మీకు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఏమమ్మా ఏమనుకుంటున్నావు? ఎవరు అనుకున్నావు? నేను ఇప్పుడు ఫోన్ ఎంతయ్యా? ఎక్స్క్యూజ్ మీ. హలో. అక్కడ నేను డీసీపీ రంజిత్ కుమారు తోలు తొక్క స్ట్రిక్ట్ ఇలాంటి పిచ్చి వాగడేం వాగద్దు. అక్కడ మన మనవడికి సీట్ దొరకడమే గొప్ప. ఆ పిల్లకి మీ పోలీసు వాళ్ళంటే అస్సలు పడదు. తాత పోలీస్ ఆఫీసర్ అనే విషయం దాచి పెడితేనే సీట్ ఇచ్చారు. వీడి తాత నేనని చెప్పకుండానే చేసినారిడా. నువ్వేదైనా గందరగోళం చేసావనుకో అది కాస్త పోతుంది. అవులే. ఆ పిల్ల ఏం చెప్తే అది చేసి నోరు మూసుకుని ఇంటికి వచ్చేయి. అర్థమైందా? ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. చెప్పమ్మా, యా పనిష్మెంటు? ఒక గంట సేపు గోడ కుర్చీ వేయండి. గోడ కుర్చీనా? నేనా? ఎస్. ఇట్స్ ఆల్ రైట్. గోడలు గట్టికండాయి కదా, ఎప్పుడో చిన్నప్పుడు వేసినానమ్మా. ఇప్పుడు ఈయన కోసం వేసానమ్మా.